ఏమండి ఈరోజు గోంగూర బిర్యానీ అండి. మన పురాతన వంట అండి. మన పూర్వీకులు గోంగూర బిర్యానీ, ఆవకాయ బిర్యానీ ఇలా సాంప్రదాయమైన వంటలండి. ఈరోజు మనం భాగంగా గోంగూర బిర్యానీ చేసుకుందామండి. ఆయిల్ ఏద్దాం. ఆయిల్ బాగా వేడయిందండి. మనం ఇప్పుడు సామాన్లేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏద్దామండి. గోంగూర అండి. తగినంత ఉప్పు వేసుకుందామండి. అలాండి 21 రకాల మసాలాలను పొడించేసి దంచిందండి. వేసి పొడిచి దంచిందండి ఇది. ఇప్పుడు వేసుకుందామండి సరిపడగా. రైస్ అండి ఇది. రైస్ రైస్కి 4 గ్లాసులు వాటర్ అండి. చల్లగా వర్షం పడుతుందండి. బిర్యానీ ఎప్పుడైనా టేస్ట్ కావాలంటే గ్యాస్ పొయ్యి మీద కాదండి, ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద. రైస్ వేసుకుందామండి. చికెన్ ఫ్రై తీసుకండి. గోంగూర బిర్యానీలో కంటే చికెన్ ఫ్రై అండి అయిపోయింది. దాన్ని ఇప్పుడు రెడీ చేసేసుకుందాం, తినేద్దాం, టేస్ట్ ఎలా తినేద్దాం. గోంగూర బిర్యానీ రెడీ అయ్యేది సరిపోయినంత ఇచ్చాను. గ్రేవీతో తింటానండి. గ్రేవీ టేస్ట్ తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఫ్రీగా ఉంటే కానీ గ్రేవీ అయినా